హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు నేను మీకు డెరివేషన్స్లోని సమ్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. మనం సమ్స్లోకి ఎలా వెళ్దామంటే, మీకు పాత వీడియోలో నేను ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టూడెంట్స్. ఆ ఫార్ములా బేస్ మీద చిన్న చిన్న సమ్స్ చెప్పుకుంటూ మనం సమ్స్లోకి వెళ్దాం. అయితే బేసిక్గా సమ్స్ మనం ఎప్పుడు నేర్చుకున్నా సరే వితిన్ 1 అవర్లో మర్చిపోవచ్చు, 2 డేస్లో మర్చిపోవచ్చు. మనం కరెక్ట్గా ఎలా అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి అది తెలిస్తే సమ్స్ మనం ఎప్పటికీ మర్చిపోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమ్ ఉంది, అక్కడ మనకి ఆ సమ్ చూసినప్పుడు అక్కడ మనం ఏం అప్లై చేయాలో తెలిస్తే సమ్ మనం అంతకుముందు ప్రాక్టీస్ చేయకపోయినా సమ్ సాల్వ్ చేయగలుగుతాం స్టూడెంట్స్. అదేంటో మీకు ఎలాగో చూద్దాం ముందే. ఓకేనా స్టూడెంట్స్? సపోజ్ ఇక్కడ మనకి x⁴n ఉంది. ఫార్ములా ఎలా వస్తుందంటే n ఇంటూ x⁻n−1 స్టూడెంట్. అయితే దీనికి కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. x⁴ = 6 ఇంటూ అంటే x⁴ కదా, ఇది ఎలా ఉంది, x⁴n లా ఉంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే x⁴ ఎలా ఉందంటే x⁴n ఉంది కాబట్టి n ఇంటూ అంటే ఇది సైడ్ తీసుకోవాలి. సైడ్కి తీసుకుని x⁻6−1 హౌ మచ్ 6 ఇంటూ x⁵. అయితే ఎప్పుడైనా సరే x⁸ ఉందనుకోండి, ఇది సైడ్ తీసుకోవాలి. x⁸కి 1 తగ్గించండి. -8 అంటే ఇక్కడ ఏమైనా ఉందని చూడండి, ఇక్కడ ఎంత ఉంటే అంత -1 చేయండి. -1 చేస్తే 7. సో మనకి ఇలాగ వస్తుంది ఆన్సర్. ఇంకొకటి చూద్దాం స్టూడెంట్స్. ఏదైనా సరే x⁻9 ఉందనుకోండి, ఫస్ట్ ఇది సైడ్కి వేసుకోవాలి. నెక్స్ట్ x⁻1 తగ్గించండి, 8 వస్తుంది. అలాగా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం స్టూడెంట్స్. x⁻100 అప్పుడు ఇది ఏం చేయాలి స్టూడెంట్స్, ఇది సైడ్కి వేసుకోండి. ఫస్ట్ 100 x⁻100 నుంచి 1 తీసా స్టూడెంట్స్, ఎంత 99. సో ఇది మనకి x రూట్ ఉంటే ఏంటి, మన x రూట్లో సమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, x రూట్ ఉంటే మనం ఇలాంటి సమ్స్ని చిన్న చిన్న సమ్స్ నుంచి మనం పెద్ద సమ్స్కి వెళ్తాం స్టూడెంట్స్. సింపుల్ సమ్స్ నుంచి కాంప్లెక్స్ సమ్స్కి మనం వెళ్తాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. నేను చెప్పేది సమ్స్ కన్నా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బేస్ మీద వెళ్తున్నాను. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనం ఇలా ఉంటే సమ్ను ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్గా మనం ఈ రూట్ని రాసుకోవచ్చు స్టూడెంట్స్, 1/2. ఓకే స్టూడెంట్స్, ఈ రూట్ని రాసుకోవచ్చు. నేను రూట్ని 1/2 రాసుకున్నాను. అప్పుడు ఇలా ఉంది x⁴n ఫామ్. ఎలా ఉంది స్టూడెంట్స్, x⁴n ఫామ్. x⁴n = n ఇంటూ x⁻n−1 స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది వేసుకుంటే ఇది సైడ్కి వేసుకోవాలి స్టూడెంట్స్. అంటే 1/2 x⁻n ఇంటూ x⁻n−1. ఓకే స్టూడెంట్స్, దెన్ 1/2 x⁻. ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఏముంది కింద, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2. సో 1/2 x⁻⁻1/2 స్టూడెంట్స్. 2లో నుంచి 1 తీస్తే 1. బిగ్ నెంబర్ ఏముంది మనకి, లార్జర్ నెంబర్ హ్యాడ్ ఏ -1 సో -1/2. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. మనం మైనస్ తీసేయాలి స్టూడెంట్స్. మైనస్ తీస్తే ఈ మైనస్ తీయగానే ఇలా బై వస్తుంది. x కింద వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మైనస్ తీయగానే 1/,
ఎక్స్ ఈ 1/2 యాజువల్గా వేసుకోవాలి. ఓకేనా, మైనస్ తీయగానే బై వేసుకోవాలి. బై వేసుకొని 1/, ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఎక్స్ ఇక్కడ ఏమో 1/2 కాబట్టి 1/2 వేసుకున్నాం. డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 రూట్ ఎక్స్. ఏంటి స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 రూట్ ఎక్స్ మనం సాల్వ్ చేస్తే వస్తుంది స్టూడెంట్స్. అయితే మనము చిన్న రీప్లేస్మెంట్ చేసి చూద్దాం స్టూడెంట్స్, వేరే సమ్స్ ఎలా వస్తాయో. ఓకే స్టూడెంట్స్, మనం ఈ బేస్ ఫార్ములా వాడుకుని మనం సమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం స్టూడెంట్స్. డెరివేషన్ ఆఫ్ √(x-3) ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఏదైనా రూట్ ఓవర్ సంథింగ్ ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే సమ్ ఎగ్జాంపుల్ ఫార్ములా సమ్ తీసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్ సమ్కి మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. రూట్ ఎక్స్ అంటే ఏంటి, సేమ్ 1/2 అలానే 1/1 ఇక్కడ 2 ఉంది కదా స్టూడెంట్స్, 2 √(x). ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది, x-3 ఇక్కడ ఏముందంటే సంథింగ్ అక్కడ సంథింగ్ x-100 ఉంది అనుకుందాం, అదే వేసుకోండి. ఇక్కడ x-100 వేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, దాని తర్వాత అగైన్ డబుల్ డెరివేషన్ ఉంటుంది స్టూడెంట్స్, దీనికి మాత్రం డెరివేషన్ అప్లై చేయాలి. అది అగైన్ చైన్ రూల్లోకి వస్తుంది. ఆ రూల్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను స్టూడెంట్స్. మనము ఈ ఫార్ములాస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు నేర్పిస్తాను. ఇది టు బి కంటిన్యూ ఉంటుంది ఈ సమ్కి, బట్ అది చైన్ రూల్లోకి వస్తుంది. ఆ చైన్ రూల్ చెప్పేటప్పుడు నేను సపరేట్గా మళ్ళీ మీకు వీడియో చేస్తాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఆఫ్ u+v ఫార్ములాని మనం ఎలా అప్లై చేసుకోవాలి, సమ్ని మనం ఎలా చేయాలి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మనము u+v, సో u+v రాసుకోవాలి. నెక్స్ట్ d/dx ఆఫ్ d/dx. ఓకే స్టూడెంట్స్, అయితే మనం ఏదో సమ్ తీసుకున్నాం. సమ్ తీసుకుని మనం సాల్వ్ చేస్తే ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ మీద సమ్స్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, యూవీ బేస్ మీద సమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్లస్ చూపిస్తాను, ప్లస్ ఆర్ మైనస్ చూపిస్తాను. నెక్స్ట్ మీకు ప్రోడక్ట్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ తీసుకుందాం. మీకు x² + 3x ఇది ప్లస్ ఫామ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి x² - 3x మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ మనం డెరివేషన్ ఆఫ్ బ్రాకెట్ వేసుకుంటున్నాను d/dx ఆఫ్ d/dx. సో ఇందాక మనము ఆల్రెడీ మీకు x⁴n మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఇప్పుడు చిన్న సమ్లోకి వెళ్తున్నాం. మీకు నేను చిన్న బేసిక్స్ నుంచి సమ్స్ తీసుకెళ్తున్నాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం దీని డెరివేషన్ అప్లై చేసుకోవాలి. అంటే ఎలా రాసుకోవాలో చూద్దాం. d/dx ఆఫ్ x² ప్లస్ d/dx ఆఫ్ 3x ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. మీరు ఫస్ట్ మీరు రాసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ దాని తర్వాత డెరివేషన్ ఆఫ్ x² అంటే సింపుల్గా పైన ఉన్నది సైడ్కి వేసుకోవాలి స్టూడెంట్స్. దాని తర్వాత x వేసుకోవాలి. 2లోంచి 1 తీసేస్తే 1 ప్లస్. ఓకే స్టూడెంట్స్, డెరివేషన్ ఆఫ్ x ఏంటి స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డెరివేషన్ ఆఫ్ x రాస్తున్నాను స్టూడెంట్స్. d/dx ఆఫ్ x ఈక్వల్స్ టు స్టూడెంట్స్ ఏంటి 1. ఓకే స్టూడెంట్స్, సింపుల్ ఏముంది, ఈ dx క్యాన్సిల్ ఏమవుతుంది, మీకు 1 మిగులుతుంది కదా అంతే. సో ఇక్కడ మీకు వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్ 1 అవుతుంది. సో డెరివేషన్ ఆఫ్ 3x 3 పక్కన పెట్టుకోవాలి. అంటే 3 పక్కన పెట్టుకున్నాను. d/dx ఆఫ్ x నెక్స్ట్ 2x ప్లస్ 3 యాన్షుగా వేసుకోండి. 3 అనేది మీకు ఇలాగ ఎక్స్లో ఉంటే స్ప్లిట్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, అదే ఓన్లీ 3, 4, 5 ఉంటే అది కాన్స్టెంట్, అది 0 అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్,
డెరివేషన్ ఆఫ్ x ఈక్వల్స్ టు 1. సో 3 into 1 3. సో 2x ప్లస్ 3 ఈజ్ ఏ ఆన్సర్. ఒకవేళ మీకు మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఈ ప్లేస్లో మైనస్, ఈ ప్లేస్లో మైనస్, ఈ ప్లేస్లో మైనస్, ఈ ప్లేస్లో మైనస్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇలాంటి సమ్స్ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి మీకు వస్తుందో లేదో. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ కామెంట్ సెక్షన్లోని మీ డౌట్స్ ఉన్న సమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టండి, మేము రిప్లై చేస్తాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ యూబీ చూద్దాం, డెరివేషన్ ఆఫ్ యూబీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ యూబీ. ఈ ఫార్ములా ఎలా రాసుకోవాలో చూపిస్తాను స్టూడెంట్స్. యువి ప్లస్ వియు. ఓకే స్టూడెంట్స్, సింపుల్. యువి వియు. నెక్స్ట్ డి బై డిఎక్స్, డి బై డిఎక్స్. ఓకే స్టూడెంట్స్, ఈ ఫార్ములాని మనం ఎలా అప్లై చేసుకోవాలో మీకు సమ్ చూపిస్తాను స్టూడెంట్స్. డెరివేషన్ ఆఫ్ e power of x into log x ఈక్వల్స్ టు. ఓకే స్టూడెంట్స్, ఇది మల్టిప్లికేషన్ ఫార్మ్స్లో ఉంది. చాలా సింపుల్ స్టూడెంట్స్, మీ టెన్షన్స్ అవసరం లేదు. నేను మెల్లిగా స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను స్టూడెంట్స్. అయితే ఇక్కడ యూవీ ఫార్మ్ అప్లై చేసుకోను, ఏం చేయాలి మీకు చెప్పండి. ఫస్ట్ యూబీ సేమ్ అదే చేసుకోండి. ఇక్కడ ఇదే స్టైల్లో మనం ఇక్కడ చేసుకోవాలి. చూద్దామా స్టూడెంట్స్ ఒకసారి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ log x plus log x e power of x. చూడండి స్టూడెంట్స్, ఇందాక యూబీ వియు రాస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా డి బై డిఎక్స్, డి బై డిఎక్స్. ఓకే స్టూడెంట్స్, సింపుల్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై అవ్వట్లేదు, సో యాక్చువల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అప్లై రాసేసుకుంటున్నాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై అవ్వట్లేదు, సో డెరివేషన్ అప్లై అవ్వట్లేదు కాబట్టి మనం యాజ్ యూజువల్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిరా, ఇక్కడ లాగ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై అవ్వట్లేదు, సో లాగ్ ఎక్స్ నేను ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఏవైతే డెరివేషన్ అప్లై అవ్వట్లేదో అది నేను ముందే రాసేస్తున్నాను స్టూడెంట్స్. ఓకే, సో డెరివేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ is equals to 1 by x. Derivation of e power of x equals to e power of x. I hope మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నో కన్ఫ్యూషన్స్. d by dx of log x ఏంటి, 1 by x. ఇది ఫార్ములా. డెరివేషన్ log xకి మనం డెరివేషన్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి వాల్యూ, 1 by x. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఆల్రెడీ ఇది నేను ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 by x వచ్చింది. ఇక్కడ మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది స్టూడెంట్స్, ఇది. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్, ఇది మనకు ఆన్సర్. ఇది యూవీ బేస్డ్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ యూ బై వి చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఫార్ములా స్టూడెంట్స్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి, ఇది ఎలా రాసుకోవాలంటే సింపుల్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి హీరో ఎవరు, వి అనుకోవాలి, అంటే వి స్క్వేర్ రాసుకోవాలి ఫస్ట్ స్టూడెంట్స్. దాని తర్వాత మన హీరో వి కాబట్టి విని స్టార్ట్ చేద్దాం. వి యు మైనస్ ఆఫ్ యు వి. ఇందాక ప్లస్లో మనము ఏం రాసుకున్నాం స్టూడెంట్స్, ప్లస్ మనం ఏం రాసుకున్నామంటే యు వి ప్లస్ వియు. ఇక్కడ రివర్స్, అందుకోసమే మైనస్ రాసుకున్నాం స్టూడెంట్స్. సో వియు మైనస్ యువి. నెక్స్ట్ డి బై డిఎక్స్, డి బై డిఎక్స్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేసుకుంటూ సమ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్,
d by dx of log x e power of x, log x e power of x students. So who is our hero? Our hero is a v. So first e power of x square, next ఏందం v కదా, e power of x log x minus log x e power of x. స్టూడెంట్స్ నేను జస్ట్ మీకు నేను ఫార్ములా ఎలాగైతే రాసాను రాశాను, మనం ఇలా రాసుకున్న ఏం తీసుకోవాలి మనం d by dx ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ e power of x square యాజ్ యూజువల్ రాస్తున్నాను. సో ఇక్కడ మనకి e power of x డెరివేషన్ అప్లై అవ్వట్లేదు కాబట్టి e power of x డెరివేషన్స్ ఏవైతే అప్లై అవ్వట్లో ఫస్ట్ నేను రాసేసుకుంటున్నాను స్టూడెంట్స్. సో కన్ఫ్యూజన్ ఉండదు, మనకి ఈజీగా ఉంటుంది. log x రాసేసుకుంటున్నాను స్టూడెంట్స్. ఇక్కడ log xకి డెరివేషన్ అప్లై అవ్వట్లేదు. డెరివేషన్ అప్లై అవుతున్న పార్ట్స్ ఏంటి చూద్దాం స్టూడెంట్స్. డెరివేషన్ ఆఫ్ log x ఏంటి స్టూడెంట్స్ 1/x. డెరివేషన్ ఆఫ్ e to the power of x ఏంటి స్టూడెంట్స్ e to the power of x. ఓకే స్టూడెంట్స్. సో e power of x ఇంటూ మల్టిపుల్ ఆఫ్ ఏంటి స్టూడెంట్స్ log x మనకి ఏమొచ్చింది 1/x. ఇక్కడ స్టూడెంట్స్ మైనస్ log x డెరివేషన్ ఆఫ్ e to the power of x e to the power of x. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మనము u బై విని ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపించాను స్టూడెంట్స్. మనం ఇప్పుడు దాకా x to the power of n ఫార్ములా, రూట్ ఓవర్ ఆఫ్ x అండ్ u ఇంటూ v అండ్ u ప్లస్ v సమ్స్ చూసాం స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఫర్దర్గా చైన్ రూల్ చూద్దాం స్టూడెంట్స్. చైన్ రూల్ వేటికి అప్లై చేయాలి, వేటికి అప్లై చేయకూడదు, అండ్ డబల్ చైన్ రూల్ ఉంటుంది స్టూడెంట్స్. అంటే డెరివేషన్ డబుల్ డెరివేషన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టూడెంట్స్. ఐ హోప్ మీకు ఈ ఫార్ములా బేస్డ్ సమ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నా వీడియోస్ చూస్తూ ఉండండి స్టూడెంట్స్, నా పాత వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.